చిన్న చినుకులకే హైదరాబాద్ మొత్తం చిత్తడైపోవడానికి కారణమేంటి? కొన్ని ప్రాంతాలు మాత్రం సేఫ్గా ఎలా ఉండగలుగుతున్నాయి? నిజాంల కాలం నాటి ప్రణాళికలే కారణమా? వరద ప్రభావం నుంచి గట్టెక్కించడానికి సీఎం రేవంత్ ప్రభుత్వం రూపకల్పన చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? త్వరలోనే హైదరాబాద్ వాసుల వరద కష్టాలు గట్టెక్కుతాయా? ఆధునిక హంగులతో విశ్వనగరంగా పరుగులు తీస్తున్న భాగ్యనగరంలో చినుకు పడుతుందంటే మాత్రం వణుకు పుడుతోంది. అలాంటిది కుండపోత కురిస్తే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేస్తుంది. శివారు కాలనీలు చెరువులను తలపిస్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతాయి. ఇళ్లల్లోకి మురుగునీరు కూడా చేరడంతో ప్రజలు తీవ్ర నరకం అనుభవిస్తారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు పడే అవస్థలు చెప్పడానికి మాటలు చాలవు. ఎటు చూసినా వరద నీరు ముంచెత్తుతుంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వర్షంలోనే వాహనదారులు నరకం చూస్తారు. కార్లు, తోపుడు బళ్లు కూడా కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. రెండో వైపు పరిస్థితులు వేరుగా ఉంటాయి. చిన్న చినుకు పడినా హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలమైనప్పటికీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ డ్రైనేజ్లోకి వెళ్లిపోతుంది. భారీ వర్షం ముంచెత్తినా కూడా ఆ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడరు. దీనికి కారణం ఆనాడు నిజాం నవాబులు పక్కా ప్రణాళికతో నగరాన్ని నిర్మించడమే. ఆనాటి నిర్మాణంలో భాగంగా భూగర్భ డ్రైనేజ్ పై దృష్టి పెట్టారు. అందుకే కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల కాలంలో ఏర్పడ్డ బస్తీల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి కారణం నాటి నిజాం పాలకులు, ఇంజనీర్ల కృషే కారణమని చెబుతుంటారు. కానీ హైదరాబాద్ విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇష్టారాజ్యంగా కాలనీలు వెలిశాయి. అందుకే చినుకు పడితే చాలు ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాత బస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత హైదరాబాద్ను వరద నుంచి రక్షించేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని ఆనాటి పాలకులు నిర్ణయించారు. 1911లో అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును స్థాపించి అప్పటికే మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచించిన ప్రణాళికను అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థతో పాటు వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటి పారుదల కోసం లైన్లు ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల్లోని రహదారులపై వరద నీరు నిలవడానికి ప్రధాన కారణం సరైన వరదనీటి ప్రవాహ వ్యవస్థ లేకపోవడం, ఏళ్ల తరబడి పూడికతీత పనులు సక్రమంగా జరగకపోవడం, నాలాలు ఆక్రమణకు గురై కుచించుకుపోవడమే. దీంతో హైదరాబాద్ వాసులను వరద కష్టాల నుంచి గట్టెక్కించడానికి సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నగరంతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇకపై వాననీటి కష్టాలు తొలగించేలా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. మెరుగైన వరదనీటి నిర్వహణ, ముప్పునకు చెక్ పెట్టేలా సమగ్ర వరదనీటి నిర్వహణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అనుమతినిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు ప్రాంతాలను కూడా కలుపుకొని ఓఆర్ఆర్ పరిధి మొత్తానికి డిజిటల్ సర్వే చేస్తారు.
రానున్న రోజుల్లో వరద సమస్యలు తలెత్తకుండా చూడటం కోసం నగరంలో గొలుసుకట్టు చెరువులు, నాలాలను అభివృద్ధి చేయబోతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్ మ్యాప్ సహాయంతో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి నాలాలు, చెరువులను గుర్తిస్తారు. వాటిని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. నాలాలు, చెరువుల హద్దులను జియో ట్యాగింగ్ చేస్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో వరదల నియంత్రణతో పాటుగా జల వనరులను ఆక్రమణను నియంత్రించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ అమలై త్వరలోనే వరద కష్టాల నుంచి గట్టెక్కాలని హైదరాబాద్ వాసులు ఎదురు చూస్తున్నారు.